స్వామి నేను లతీఫ్ గారు మనవాడిని లతీఫ్ ను రెండు యాదృచ్ఛికంగా కలిసినాయి. వాళ్ళ తాతను మా తాతను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఒలిస్తే అంత ఎక్కువగా తినలేము, ఇలా మామూలుగా లేతగి ఇట్లా దొరికితేనే నువ్వు ఎన్నైనా తినొచ్చు. ఒలిసిన ముంజలు నువ్వు 10 గంటల కంటే ఎక్కువ తినలేము. ఇవైతే దాదాపు ఒక్కోసారి అయితే నేను 70 చెప్పిన తెల్ల ఎర్ర ముంజలు తెల్ల ముంజలు అనేది కరెక్టేనా? ఇంకా టైంకి వచ్చినాం మేము. ఒకసారి సంజయ్ కాకే కొట్టిండు వచ్చి. అరే మళ్ళీ వచ్చిండు. ఖమ్మం పాటి అటు ఎడు పోయినా నువ్వే కనపడుతున్నావు కదా, మొత్తం ఊరు మొత్తం ఇదేనా? కాటమయ్య మర్రి అంటారు దీన్ని. ఈ మర్రి చాలా పురాతనమైన మర్రి. ఇది 2 ఊర్లకు పోయే వాళ్ళకు బాటకు నీడనిచ్చేది. ఇలాంటి మర్రి కింద కూర్చొని అన్నం తిని సేద తీరేవాళ్ళు. ఈ పనికి చేసిన కాయ కష్టం చేసే వాళ్ళు కూడా ఇవన్నీ మా పొలాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక చెరువు నుంచి వచ్చే ఈ కాలువ. ఇది ఇక్కడ అందరు ఈ కాటమే అంటే ఇక గౌడ్స్ యొక్క ఇక కులదైవం తెలుసు కాబట్టి ఇక్కడ నురుసు అందరు ఇక్కడ కొట్టుకొని ఇక్కడి నుంచి తాళ్ళకు వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇవన్నీ పంట పొలాలు కూడా ఇదే స్టార్టింగ్ ప్రదేశం. ఇక్కడ మామూలుగా బోటి మీద గూడెం, ఈ గూడెం నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఇదే మర్రి. చాలా పెద్దగా ఉండేది. మొత్తం మీద చూడండి ఆ కొమ్మలు ఎండిపోయినాయి. చాలా కొమ్మలు మరి ఏ కారణం చేత ఎండిపోయినాయో తెలియదు, కానీ చాలా పెద్ద మర్రి. ఇక్కడి నుంచే మేము మామూలుగా ఈడ పశువులు కూడా పడుకునేది కొంత. తర్వాత ఇటు నుంచి పొలాలకు వెళ్ళేవాళ్ళు, పొలంలో పని చేసుకొని వచ్చి ఈ మర్రి కిందనే అన్నం తినేవాళ్ళం. తర్వాత ఇక్కడ మామూలుగా ఇంకొక ఇట్లా ఊడలు చెట్టు పెరిగినది కూడా మొత్తం చనిపోయింది. మర్రిలో ఈత చెట్టు ఉంది, మళ్ళీ తాటి చెట్టు. ఇవి 3 చెట్ల కలయిక తోటి ఉన్నది. తాటి చెట్టు కూడా చూడొచ్చు దీంట్లో. మీకు ఈత చెట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఈత చెట్టు, తాటి చెట్టు, మర్రి చెట్టు. ఇలా ఆ తాటి చెట్లలో మామూలు పక్షులు విసర్జించిన దాంతో మర్రి చెట్టు పెరిగింది. ఆ విధంగా ఇది కాటమే మర్రి ఒక విధంగా ఎప్పటి నుంచో ఫేమస్. దీని కింద ఇది ఎంతోమంది సేద తీరేవాళ్ళు. ముఖ్యంగా గీత కార్మికులకైతే ఇది నిలవుగా ఉండేది. మామూలుగా ఇక్కడ నుంచి ఆ నెరుసు కాత్తులు నున్నగా చేయడం కోసం ఆ రాళ్ళను మెత్తగా దంచింది ఆ నెరుసుతోటి ఇక్కడి నుంచి ఇక తాళ్ళకు వెళ్ళేవాళ్ళు. తర్వాత పంట పొలాలు ఇక్కడి నుంచే స్టార్ట్. ఇవన్నీ మా చెరువు కింద పొలాలు. లక్ష్మాపురం వెళ్ళే వాళ్ళు, యమలకొండకు వెళ్ళే వాళ్ళు కూడా ఇక మర్రి చెట్టు కింద సేద తీరేవాళ్ళు.